కులగన్న ప్రభుత్వ విధానమైన నిర్ణయమని అందులో కోర్టులు జోక్యం ఉండొద్దని సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు చెప్పడం నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాడు నిజంగానే జ్యుడిషియరీ ఉన్నది కాబట్టి అక్కడక్కడ కొన్ని తప్పులు జరిగినా దాన్ని రెక్టిఫై చేసే కార్యక్రమం మా సూర్యకాంత్ గారు తీసుకున్నారు. ఇది 60 కోట్ల జనాభా సంఖ్య. గతంలో బీపీ మండల్ గారు ఏం చెప్పారు, యావత్ భారతదేశంలో కులాలు 3200 అన్నారు. మన రాష్ట్రంలో 136 కులాలు ఉన్నాయి. దీనికి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత జనం సంగతి తెలుసుకున్నారు, నిరుద్యోగుల సంగతి తెలుసుకున్నాడు, రైతుల సంగతి తెలుసుకున్నాడు, పేదవారి సంగతి తెలుసుకొని అప్పుడు అన్నాడు, నేను ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకే అన్యాయం అనుకున్నా, వారికంటే ఎక్కువ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఒక కాల్ ఇచ్చిండు. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో అగలే జితినా ఇస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. జితినా తర్వాత ఆయన జితినా ఆబాదీ ఉన్కా హక్ అన్నాడు. వాహ్, అదే ఇవాళ నిర్ణయం అయింది. రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన చేశారో, గతంలో ఇందిరాగాంధీ గారు కూడా వాళ్ళ నానమ్మ ఆ రోజులలో దున్నేవాడికే భూమి, పేదలకు భూ సంస్కరణ అమలు చేసి ఒక్కొక్క దొర దగ్గర 400 ఎకరాలు 500 ఎకరాలు ఉండే, పేదమంది దగ్గర 1 ఎకరం కూడా లేదని ఆలోచన చేసి ఆ రోజులలో భూములు పంచిపెట్టింది మా అమ్మ. 20 అంశాల కార్యక్రమంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసింది. అదే కోవలో ఉన్నటువంటి, అదే బ్లడ్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఒక మంచి ఆలోచన వచ్చింది. కానీ మొన్న జరిగినటువంటి ఏదైతే గజెట్ తీశాడో అమిత్ షా, కేంద్రం నుంచి వచ్చినటువంటి గజెట్ లో అన్ని ఉన్నాయి. ఏది ఏ ఇంటి యజమాని ఇండ్ల లెక్క అన్నారు. ఇండ్ల లెక్క అయితే ఇళ్లలో ఎస్సీ ఉంటే ఎస్సీ ప్రతి ఎంతమంది ఉన్నారో లెక్క తీయాలి, ఎస్టీలు ఉంటే ఎస్టీలే తీయాలన్నారు. కానీ పక్కకు అదర్స్ అని పెట్టాడు. అక్కడ ఓబీసీ అని పెట్టినుంటే బీసీలు అని పెట్టింటే లొల్లే లేదు. కానీ ఏదైతే వాళ్ళు ఆలోచన ఎన్డీఏ గవర్నమెంట్, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ ఆలోచన ఏమిటంటే బడుగు బలైన వర్గాల వారు కిందనే పడి ఉండాలి, అదాని అంబానీలు లాభపడాలనే ఆలోచన. ఎందుకంటే గుజరాత్ లో కోటీశ్వర్లు ఉన్నారు. ఇవాళ మాటికి చెప్తే ఏది పెట్రోలు, డీజిల్, అదేవిధంగా గ్యాస్ తగ్గిపోతే దానికి మాకు కొన్ని సలహాలు ఇస్తున్నాడు. ఎక్కువ ఖర్చు చేయొద్దు, నడిచిపోండి, పెట్రోల్ పోండి, పోతోటి ఒక్కరు పోకుండా ఇద్దరిని తీసుకొని పోండి. ఇవన్నీ ఎవరికి కావాలి? ఇప్పటికీ 2 సార్లు పెంచేసిండు పెట్రోల్, డీజిల్ పెరిగిపోతుంది. ఎడికెళ్తే వాళ్ళు ఇంతకుముందు డిమానిటైజేషన్ చేసి నోట్లు రద్దు చేస్తే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చిండు నరేంద్ర మోడీ. ఇవాళ మాకు సలహాలు ఇవ్వకురా ఆయన, మాకు అన్ని తెలుసు. ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫూలే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు, చదువు లేకపోతే ఈ అగ్ర కులాలతో మీరు పోటీ పడలేరని ఆ రోజులో ఆలోచన చేసి కేవలం మగవాళ్లే కాదు, సావిత్రిబాయి పూలే కూడా ఆయన భార్యతో స్కూల్ పెట్టించిన ఘనత అది తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చదువుకున్నాడు, బ్యారిస్టర్ అయిండు, మన దేశానికి రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఎవరని ఆలోచన చేస్తే ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అదేవిధంగా మౌలానా గారు కలిసి అన్నారు, కడుపు గాలినోడు పేదరికం లెక్కలు వచ్చినోడే మన రాజ్యాంగం రాయగలుగుతాడు, అది సరి అయిన వ్యక్తి ఎవరని అంబేద్కర్ రాశారు. ఇలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా తొక్కేయాలని, పక్కకు పెట్టాలని, దానికి మా రాహుల్ గాంధీ గారు ఎక్కడికి పోయినా ఏది భగవద్గీత లాగా కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకొని తిరుగుతున్నాడు. ఇవాళ సూర్యకాంత్ గారు ఏది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఒక్కటే అంటున్నాడు, కులగణలో జనగణలో కులగణ లేకుంటే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? మీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పేదలు తెలుసుకొని చేయాలి కదా, వారి సంఖ్య తెలియకుంటే ఇది న్యాయం కాదు. కనుక ఇవాళ నేను నిర్ణయం తీసుకున్నాం, ఈ జనగణలో కులగణ జరగాల్సిందే, ఏ కోర్టు కూడా దీనికి అడ్డం పడవద్దని చెప్పిన కనుక ఇలాని హిస్టారికల్ నిర్ణయం తీసుకున్నటువంటి చీఫ్ జస్టిస్ కు, జ్యుడిషియరీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ మేము ఎన్నో ఏండ్ల కళలు చూస్తున్నాం, మా గురించి పట్టించుకునేటోడే లేడా?
మాకు న్యాయం జరుగుతుందా అని ఆవేదనలో ఉన్నప్పుడు ఇవాళ జ్యుడిషియరీ కూడా రాజకీయంగా వాళ్ళు మమ్మల్ని దెబ్బ కొట్టాలని చూశారు ఆర్ఎస్ఎస్ బీజేపీ. కానీ మా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను 10 ఉమ్మడి జిల్లాలు తిరిగిన తర్వాత ఆయన కామారెడ్డిలో ఏది సిద్ధరామయ్య గారి సమక్షంలో కర్ణాటక ముఖ్యమంత్రి సమక్షంలో 42% రిజర్వేషన్ ఇచ్చితే ఆయననే చెప్పిండు మా ముఖ్యమంత్రి 56% తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్పాడు. కులగన 150 కోట్లు పెట్టి కులగం చేశారు. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీస్తే మా గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఇక విధి లేని పరిస్థితుల్లో ఎన్నికలు పెడితే ఇవాళ మా పిల్లలు మా యువకులు బీసీ పిల్లలు బీసీ సోదరిమణులు 52% మంది గ్రామ సర్పంచులు అయ్యారు. అదేవిధంగా చైర్మన్లు వైస్ చైర్మన్లు అయ్యారు. కనుక నా ఉద్దేశంలో యావత్ భారతదేశంలో ఈనాడు నిర్ణయం ఇది హిస్టారికల్ నిర్ణయం అండి. ఎవరికి చెప్పుకోవాలి మా కులమని మా కులం ఇది ఉంది, మేము ఒడ్లోళ్ళం, మేము ఎట్లా బతకాలి, మేము సాగలోళ్ళం, జీవితాంతం బట్టలే ఉతకాలనా, మా పిల్లలు చదువుతా, మా పిల్లలు ఐఏఎస్ కావుతా, మా పిల్లలు రాజకీయ అనే ఆలోచన తెలుసుకున్నటువంటి జ్యుడిషియరీ మంచి నిర్ణయం మేమందరం కూడా